నువ్వింకా మా మధ్యలో తిరగవన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను రా. నన్ను ఇంక రోజు నిద్ర లేపేదెవరు? నా ఇంట్లో సందడి చేసేదెవరు? చెప్పరా, ఎవరు? రే ఎవడైనా కోడి తెస్తే కూర వండుకుని తింటాడు కానీ ఈయన కర్మకాడి చేస్తున్నాడంట్రా. ఏం మాట్లాడుతున్నావు? గజపతి రాజు గారు అంటే చంపేస్తారు. రాజుగారు పెంచిన కూడా పంచులో చచ్చిపోతే అందరిలో కూర వండుకొని తినరు, ఇలా దహనం చేస్తారు. నువ్వింక మాకు కనపడకపోవచ్చు, నీ కూత మాకు వినపడకపోవచ్చు, కానీ కోడిపందాలో నీ గెలుపు, చిరుతుపిల్ల దూకే నీ చురుకు, నా పరువు నిలబెట్టిన నీ బలుపు, ఇవన్నీ నేనెప్పుడు మర్చిపోలేనురా. ఇంకొక జన్మంటూ ఉంటే నా పెరట్లోనే పుడతావురా. నువ్వు నా మనసులో ఎప్పుడు బతికే ఉంటావురా బాహుబలి రాజు. బాహుబలి రాజు! జై హో బాహుబలి రాజు! జై హో బాహుబలి రాజు! జై హో బాహుబలి రాజు! బాహుబలి రాజు! బాహుబలి రాజు! బాహుబలి రాజు! అమర్ రహే! అయ్యగారు ఏమైందిరా? వారసుడు వచ్చాడండి. బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు! కెమెరా కొంచెం పైకెట్రా. అలాగే. మహదేవపట్నం వాసులకి నమస్కారం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి కోడి పందాలకి మన ఊర్లో పరిసిద్ధమైంది. మరోసారి మన అందరి కళ్ళు మన గజపతి రాజుగారి మీదే ఉన్నాయి. ఆయన పుంజు సలార్ రాజే
గత 2 ఏళ్లుగా గెలుస్తూ వస్తుంది. సలార్ రాజ్ పేరు చెప్పుకొని కోట్లల్లో పందాలు జరుగుతాయి. సలార్ రాజ్ విలువ, దాని పాపులారిటీ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా పాకిపోయింది. కానీ ఈసారి సలార్ రాజుని మట్టి కర్పిస్తానని కంకణం కట్టుకున్నారు మన 2వ పోటీదారుడు మహిపాల్ రెడ్డి, ఇంకా మన 3వ పోటీదారుడు మన సుధాకర్ గారు. ఆయన పుంజు ఒక్కసారైనా నెగ్గిన పాపాన లేదు. ఈసారైనా గెలుస్తుందేమో చూద్దాం. ఇలా వీళ్ళందరి మధ్య ఒక గట్టి పోటీ నెలకొన్న తరుణంలో మన పందాలకి ఊహించని అడ్డంకి వచ్చేలా ఉంది. ఆ అడ్డంకి పేరే అబ్బా, అసోసియేషన్ టు బ్యాన్ బ్రుటాలిటీ అగైన్స్ట్ యానిమల్. జీవహింస మహాపాపం, కోళ్లపై జరుగుతున్న అత్యాచారం, అరాచకాలు నశించాలి నశించాలి. జీవహింస మహాపాపం, కోళ్లపై జరుగుతున్న అత్యాచారాలు నశించాలి నశించాలి. పకోడీ తింటావా? చికెన్ పకోడీ బా. పకోడీపై అరాచకం, కోళ్లపై జరుగుతున్న అరాచకాలు నశించాలి. ఏం చేస్తానో తెలుసు, నీకేం చెప్పినా మీ ప్రాణాలకు లేనట్టుగా ఉంటాను. చూస్తున్నారు కదా, జైల్లో రామదాసు భక్తికి రాముడు ఎంత పరవశించాడో, అలాగే ఈ అబ్బా మెంబర్ కూడా చావు దెబ్బలు తింటున్న తన అసోసియేషన్ పేరే తలుచుకుంటున్నాడు. చెప్పండి, మీరు ఈ గంపని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ లేకపోతే ఆ కోడిని ఏం చేస్తానో నాకు తెలుసు. నా నాడిలో జీవం ఉన్నంతగానో ఆ కోడి పేడాలు కాపాడతాను కాపాడతాను కోళ్ళ పేడాలు కాపాడతాను. చూశారు కదా, ప్రాణం పోతున్న ప్రాసవదల్ని అబ్బా మెంబర్. కానీ నా దృష్టిలో కోడి పందాలు అనేవి మనం కాపాడుకోవాల్సిన ఆచారం. దాన్ని ఆపాలనుకోవడం కరెక్ట్ కాదు. పందాలు జరగాలి, పుంజులు గెలవాలి. ఇది మీ మీనాక్షి టేక్. కెమెరామ్యాన్ తేజతో మీ మీనాక్షి. అముందా సార్ మొన్న బైక్ పోయిన కంప్లైంట్ ఇచ్చే కదా సార్, ఆ కేసు ఏమైంది? దొరికిన తర్వాత కాల్ చేస్తాను, వచ్చి పట్టుకెళ్ళి. అండి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఎవరండి? అక్కడ ఉన్నాడు చూడండి. థ్యాంక్స్ అండి. అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ న్యూ జాయినింగ్ అవును సార్. మోహన్ సొటారి. కూర్చో. ఇక సార్. మా ఎస్ఐ గారు కూడా సొటారి, రవి సొటారి. నీకేమైనా చుట్టమా? కాదు సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు సార్. కానీ రవి నాకు చుట్టం సార్. నాట్ ఓన్లీ రిలేషన్ సార్, హీస్ మై ఇన్స్పిరేషన్. నా బాల్యమిత్రుడు, అదే నా ఎమోషన్ సార్. మీరు బాల్యమిత్రులా? అవును సార్, ఇద్దరం కలిసే స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళు. ఊరి చివరి ఎల్లమ్మ కొట్లో పుల్లట్లు తినేవాళ్ళు. ఊరోళ్ళందరితో అడ్డమైన తిట్లు తినేవాళ్ళు. ఆ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు పడిపోయి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్ లో కలిసాం. ఫస్ట్ నైటా? మీరేం కంగారు పడకండి, మా సొటారీ ఫ్యామిలీలో జరిగిన ఒక ఫస్ట్ నైట్ ఫంక్షన్ లో కలిశాను సార్. ఓహో. అక్కడ ఆ టైంలో ఒక గావు కేక విన్నాను సార్. గావు కేక? ఆ కేక కాదు సార్, బంగారు మొలతాడు పోగొట్టుకున్న ఒక పిల్లాడి తల్లి కేక. అప్పుడే సార్ ఎటువంటి బిల్డప్లు లేకుండా సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా మా రవి ఎంట్రీ ఇచ్చాడు. వాడిని గుర్తుపట్టను నేను. ఎవడో పిల్లల పేరెంట్కి వచ్చాడు, భోజనం చేసి వెళ్ళిపోతాడు అనుకున్నాను సార్. కానీ ఆడు వచ్చింది భోజనం చేయడానికి కాదు సార్, బంగారు మొలతాడు కొట్టేసిన దొంగని పట్టాడానికి వచ్చిన మఫ్తీలో ఉన్న పోలీసు అని. ఫైనల్ గా మా రవి గారు దొంగను అట్టుకున్నారు లేదు అది చెప్పు. అప్పుడే సార్ మా ఓడు ఒక రేర్ ఏక ట్రీట్మెంట్ ఇచ్చాడు. అది తట్టుకోలేక దొంగోడు బంగారు మొలతాడు తిరిగి ఇచ్చేశాడు. అది చూసిన సొటారి చుట్టాలందరూ మా ఓడికి చప్పట్లు కొట్టారు, మా ఓడిని పొగట్టల్లో ముంచేశారు. అది చూసి ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు సార్ ఎలాగైనా అయిపోవాలనుకున్నాను. ఏంటి దొంగ? పోలీస్ సార్. అది సరే కానీ సార్, నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు వస్తారు సార్. ఇదిగో టైం అయింది, వాళ్ళ అబ్బాయిని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేస్తారు. బాగా చదువుకోనన్నా, సొటారి పేరు నిలబెట్టాలి. నిలబెడతానులే నాన్న, రోజు చెప్పేదే కదా. సరే బాయ్ రా. బాయ్ నాన్న. స్టేషన్ పోనీ. నాన్న నా లంచ్ బాక్స్. అదిగో కారారు నేను తిప్పుంది, వచ్చారు.
రవి సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎవరు? మీ చుట్టమంట. ఈడెవడు ఎక్కడో చూసినట్టుందే. నువ్వు మీ చుట్టమంట కదా సార్. చుట్టమా? ఒరే మోహను! ఎస్ సార్, మోహన్ సోడారి రిపోర్టింగ్ సార్. మనలో మనకు సారెందుకు లేదా? డ్యూటీలో ఉన్నంతసేపు మీరే నాకు సార్, డ్యూటీలో చేరడానికి మీరే నా ఇన్స్పిరేషన్ సార్. ఆ ఇన్స్పిరేషన్ తో పోలీస్ నేను ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ ఎంచుకున్నాను. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? నేను నీకు ట్రైనింగ్ ఇస్తారా? నా అంతటి వాణ్ణి చేస్తాను. హలో, మాదేవపట్నం పోలీస్ స్టేషన్. వెంటనే అమ్ముతానండి. ఏ హరే సార్, బస్ స్టాండ్ లేదో రాబర్ అయిందంటే వెళ్ళి చూడండి. రావు గారు, సార్ ఈ కేసుని మేము సాల్వ్ చేస్తాము. ఒరే మోహనం, ఈ కేసుని ప్రాక్టికల్ గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. వచ్చేసి. థ్యాంక్ యూ సార్. అరే మన మధ్య థ్యాంక్స్ ఎందుకు బాబా? సింగం సింగం చిన్ననాటి సింగం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలండి? పోలీసులు వచ్చే లోపల ఇవన్నా చెప్పండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఎవడక్క ఈడు? ఈడు పెద్ద దొంగండి. జేబులు తెలియకుండా పర్సులు కొట్టేస్తూ ఉంటాడు. అవునా? ఆ రండి సార్. వచ్చేలే చెప్పు. ఈ ఎదవ నా వ్యాలెట్ కొట్టేసి అడిగితే కొట్టలేదని అబద్ధం చెప్తాడు సార్. సార్ నేను కదా సార్, ఆయన అబద్ధం ఆడుతున్నాడండి. నేను కొట్టేసింది పర్స్ అయితే ఆయన ఏదో వాలెట్ చాక్లెట్ అంటున్నాడండి. రే రెండు ఒకటే. వాడేమో పర్స్ అంటున్నాడు, నువ్వేమో వ్యాలెట్ కొట్టేశాడు అంటున్నాడు. ఇద్దరిలో ఎవరు నమ్మాలయ్యా? రవి సార్ పర్సనే వ్యాలెట్ అంటారు సార్. రెండు ఒకటే సార్. రెండు ఒకటే ఎలా అవుతుంది? ఇప్పుడు పార్కింగ్ అంటే వ్యాలెట్ పార్కింగ్ అంటారు కానీ పర్స్ పార్కింగ్ అని ఉండదుగా. గుళ్ళో డబ్బులు వేస్తే హుండీ అంటారు, షాప్ పెట్టిలో డబ్బులు వేస్తే గల్లా పెట్టి అంటారు, రవి. చాచిన చేతికి డబ్బులు వేస్తే దానం అంటారు. నీకు నెలకు వచ్చేదాన్ని జీతం అంటారు. దానం, జీతం, పర్సు, వ్యాలెట్ రెండు ఒకటే ఎలా అవుతుంది ఆఫీసర్? నువ్వు ఆపేసి. ఏమైందిరా? రవి, పర్సు వేరు వ్యాలెట్ వేరు కాదు. నువ్వు ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇరుపప్పు అయిపోతావు. అబ్బే అవునా? మరి ముందే చెప్పచ్చు కదరా? ఎక్కడ చెప్పరెత్తున్నావు? ఏదైనా చెప్దామని వస్తే ఓ ఇష్టం నన్ను పవన్ పుస్తకం కొట్టేస్తాను. ఓ సరే, నేను మేనేజ్ చేస్తా. ఆగు. రేయ్, ఆయన పర్సానికి ఇచ్చే. తీసుకో. థ్యాంక్స్ సార్. ఇందులో డబ్బులు లేవు సార్. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు ఉండరా. అంటే ఏంటి ఇప్పుడు? దీంట్లో నేను డబ్బులు పెట్టి ఇయ్యాలా? అది కాదు సార్. నువ్వు పర్సు పోయిందనే కంప్లైంట్ ఇచ్చావు, డబ్బులు పోయినాయని కాదు. రేయ్ ఇట్రారా. ఎంత కష్టం వచ్చి పడిందిరా నీకా? డబ్బులు లేని పర్సు కొట్టేస్తావా? ఇలా అయితే ఎలా బతుకుతారు నువ్వు? ఈయనేంటి? తీసుకో, వెళ్ళు. నమస్తే. నమస్తే. వెళ్ళరా. రేయ్, నువ్వు ఉండరా. ఉండు. ప్రాక్టికల్ చూపిస్తాను. ఇదా? నువ్వు ఎంత ఇంటెలిజెంట్వా? నిన్ను కాదు, ఇది ఇచ్చిన నానాలరా. రానా? అవునరా, రా రా. ఏంటో ఎరు మొహం వేసుకొని ఇలా చూస్తున్నారేంటి? దిగరా. ఎందుకురా బండి ఆపావు? రా చెప్తారా. రే నా ఫోటో. రే ఎందుకురా చింపేశావు? హీరో అన్నావు కదరా. జీరోరా నువ్వు. ఇన్స్పిరేషన్ అన్నావు. ఇరిటేషన్ నువ్వు. ఎక్కడికి? కార్తీ నేనా? తీయా నువ్వే. దాదా వెంకటేష్ యాక్టింగ్ వద్దు. ఈసారి కోడి పందాలు బాగా జరుగుతున్నాయి. మన ప్లాన్కి ఇదే కరెక్ట్ టైం. మనమేం పనిచేస్తున్నామో మీకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఓకే?
ఏరా అయిందా? చల్ చెత్త నా కొడక. సొనాటా ఫస్ట్ ట్రాక్ మన డెన్ ఎలా ఉంది? టెన్లానే ఉందన్న. పోలీసులు వస్తే అర్థమైపోయి ఈజీగా ఎత్తుకెళ్ళిపోతారన్నా. అందుకేరా ఈ టైర్లు గంపలు పెట్టద్దన్నా. సరే ఇట్రండి. భీమవరం నుంచి గణపవరం వెళ్ళే దారిలో మధ్యలో వచ్చేదే మహదేవపట్నం. అదే మన టార్గెట్. ఓకే? కూర్చోగిరి కూర్చో. ఏమైనా సర్పంచ్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ప్రస్తుతానికి మందులోకి మంచిగా వచ్చిందండి. తర్వాత రాజుల భోజనం అంటే ఏంటో ప్రతి సంవత్సరం రుచి చూపిస్తారు కదా మీరు. ఈసారి మన సలారోడు కూడా గెలిచేస్తాడు. ఆ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిపోతారు. ఊరుకోవాయా, మనకి రాజకీయాలు ఎందుకు? ఏదో అవన్నీ నువ్వు చూసుకుంది కానీ. ఏమైనా సుధాకర్, ఈసారి నీ కోడి గెలుస్తా లేదా? నా కోడికంత సీన్ ఏం లేదు లేండి కానీ జీడిపప్పు బొక్క. కొంచెం కూడా క్రీడా స్ఫూర్తి లేదంటే సుధాకర్ నీక. ఎరగిరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మానంగా జరుగుతున్నాయండి ఏర్పాట్లు. అయ్యి బాబు ఈసారి చాలా మంది వస్తారండి. అన్నట్టు ఈసారి వచ్చే సినిమా వాళ్ళకి కూడా మన సలారోడే అండి స్పెషల్ అట్రాక్షన్. అది అలా ఉండాలరా. కోడితో ఫోటోషూట్, కోడి పందాలకు ముందు దానికో పెద్ద పార్టీ. మరే మనం కూడా రాజుగారు కోళ్ళ పుట్టుంటే ఎంత బాగుండు రావు గారా. ఏండోయ్ ఆ సలార్రాజుని అమ్మేస్తే ₹1,00,00,000 దాకా ఇస్తామని రాజుగారు బేరం వచ్చింది తెలుసా? ఏటి కోడి ₹1,00,00,000? ఏండోయ్ మీకు ఎత్తేంటి డిఎస్పీ గారు వస్తారు. ఏంటి లేటు? మీకు తెలవంది ఏముంది రాజుగారు, మాకుండి తలకాయ నొప్పులు మాకు ఉంటాయి కదా. తలకాయ నొప్పులు మర్చిపోయాను కదా ఈ పార్టీ. అవుననుకోండి. ముందెళ్ళి మా సలారోడితో ఫోటో దిగాలి. మళ్ళీ అటు పడుకున్నాడు. ఏమైంది? బాబు పడుకుంటాడేమో కదా. రారా. ఎక్కడ అండి సలారు? ఈడే మన సలార్. సలార్ అంటే కోడే. కోడే అనంత ఈజీగానే పెట్టా. 24 పందాలు ఏక బిగులు కొట్టాడు. ఈ చుట్టుపక్కల పుంజులన్నిటికీ మా వాడంటే హడలో. అయినా కానీ కోడితో ఫోటో ఏంటండి? ఏ దిగవా? ఆడు స్టారు, ఆడితో దిగటం నీ అదృష్టం. దిగదిగా, మందు టైం అయింది. చూసావులే, దిగదిగా. నీకు నాకు పెద్ద తేడా లేదు కదా. ఏమై మైపాలరెడ్డి, బాగానే వచ్చావే. అసలు నువ్వు రావేమో అనుకున్నాను. ఏదో వచ్చాంలేండి. ఈ కుర్రాడు ఎవడు? నా కొడుకు ఆకాష్ రెడ్డి బెంగళూరు, బొంబాయి, ఢిల్లీలో చదువుకొని వచ్చాడు. ఏ ఇక్కడ సీట్ ఇవ్వలేదేంటి ఎవరు? ఏం బాబు, ఈ పార్టీ ఎందుకు చెప్పి తీసుకొచ్చాడా మీ నాన్న? ప్రతి సంవత్సరం పందేళ్ళు ఎవరు నెగితే వాళ్ళు పార్టీ ఇవ్వాలని మాకు ఆనవాయితీ. ప్రతిసారి నేనే ఇవ్వాల్సి వస్తుంది. మీ నాన్నకి పైసా ఖర్చు ఉండదు. అసలు నెగితేనే కదా. మరి అంత డాపు చేయకు గజపతే. అసలు వచ్చే సంవత్సరం నీ కోడి ఎట్టా నెక్కుతో నేను చూస్తాను. ఊరుకోవా. అమ్మా సంగవే, ఈ అబ్బాయి ప్రకాష్ రెడ్డిని. ఆకాష్ రెడ్డి మన ఇల్లంతా చూపించి దగ్గరుండి భోజనం పెట్టించు. బాబు మొహమాటం పడకో. తాగవయ్యా. ఓ ఫీల్ అయిపో. కత్తికి మీసం పెడితే నాకులాగే ఉంటాది. పూల బొత్తికి ఓణి చుడితే నీకు మళ్ళీ ఉంటాది. నువ్వు నేను జోడి కడితే సీమకే సెగ పుడతాది. ఆల్రెడీ నేను రెడీ అంటానే. ఇల్లు చాలా బాగుంది. 1930s లో మా ముత్తాత్ గారు కట్టించారు. అయినా మోడర్న్ గా ఉంది. మా నాన్న ప్రతి ఏడు దీన్ని రెనోవేట్ చేస్తూ ఉంటాడు.
మీ నాన్న ప్రభాస్ ఫ్యానా? కాదు, రాజుల ఫ్యాన్. అయినా మీ నాన్నని ఒకడే పిలుస్తే నువ్వు కూడా వచ్చావేంటి? నీకు తెలీదా? తెలీదు. నిజంగా తెలీదా? మ్మ్హ్మ్. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? మొన్న సంక్రాంతికి వస్తే ముద్దిస్తాను అన్నావు కదా, గుర్తులేదా? జరుగు ఆకాష్, ఎవరైనా చూస్తారు. బయట అందరూ పార్టీలో బిజీగా ఉన్నారు. మీ నాన్న తన కోడిని పొగడడంలో బిజీగా ఉన్నాడు. ఎవరు చూడర్లే. తినడానికి తిండి లేకుండా బయట అందరూ సత్తుంటే అన్నమంతా పారబోస్తారా? మీరు బాగుపడరా? ఏయ్ ముసల్దానా, ఏంటా పిచ్చి కేకలు? ఓ బయటికే. మీ పాప ఊరికే పోదురా? మీరంతా రక్తం కక్కుని చేస్తారు, సర్వనాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. రే రంగయ్య, అయ్యా ఏంట్రా అక్కడ గోలా? ఆ పిచ్చిదేదో అరుస్తుంటే సర్పంచ్ గారు పంపించేశారయ్యా. సర్లే, నేను పడుకుంటాను. అందరు వెళ్ళేదాకా ఉండి దగ్గరుండి చూసుకో. అలాగేనయ్యా. అలాగే సలారాన్ని కూడా పడుకోబెట్టు. సరేనయ్యా. పో. అయ్యా అయ్యా అయ్యా. ఏంట్రా, ఏమైంది? బొండాలుడి నా బుర్ర మీద పడితే నా పరిస్థితి ఏంటి? ఏంటి పొద్దున నా ఇంటికి వచ్చావేంట్రా? రానా? అవునరా. సార్ అన్నాను కదరా నువ్వు. ఊరే, నీ గురించి ఎంత తెలిసిన తర్వాత నేను ఎవడైనా సారని పిలుతాడేంట్రా? ముందు వచ్చిన పని ఏంటో చెప్పు. మనకొక ఇంపార్టెంట్ కేసు వచ్చిందిరా మోహన. ఏంటి ఇంకో దొంగను వదిలేయాలా? కాదే, డిఎస్పీ గారు కాల్ చేశారా. మన ఊర్లో గజపతి రాజు గారని ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన తాలూకు కేసు అట. బండిది. నువ్వేది? నేను తీయడమేంట్రా, నువ్వు కదా తీయాలి. బాగా అలసిపోయాను. పెట్రోల్ కొట్టించావా? కొట్టించా. సరే ఎక్కుదా. ఏదో పెద్ద కేసు అన్నావు, ఓడిపోయిందా?